విద్యార్థుల నిరసనలతో మేడ్చల్ సీఎంఆర్ కాలేజ్ ప్రాంగణం దద్దరిల్లింది. బాత్రూం కిటికీలోంచి రహస్యంగా వీడియోలు తీశారంటూ అమ్మాయిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హాస్టల్లో పనిచేసేవారే ఈ పని చేసుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించింది మహిళా కమిషన్. మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ ధర్నాతో మార్మోగింది. లేడీస్ హాస్టల్ బాత్రూంలో అమ్మాయిలు స్నానాలు చేస్తుంటే రహస్యంగా షూట్ చేశారన్న ఆరోపణలతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. హాస్టల్ సిబ్బందిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్టల్ దగ్గరకు స్టూడెంట్ యూనియన్లు చేరుకుని ధర్నా చేపట్టాయి. గేట్లు బద్దలు కొట్టుకు వెళ్లి మరీ నిరసన వ్యక్తం చేశారు. కాలేజీ ఎదుట బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కాలేజీ ప్రాంగణం దద్దరిల్లింది. హాస్టల్ వార్డెన్పై వేటు వేశామని మేనేజ్మెంట్ చెప్పినా వాళ్ల కోపం చల్లారలేదు. ఆడపిల్లల కాలేజీలో భద్రత ఎక్కడుందని వారంతా ఆవేదనగా ప్రశ్నించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. బాత్రూం కిటికీలపై ఫింగర్ ప్రింట్లను గుర్తించారు. ఆ క్లూస్ ని సేకరించారు. హాస్టల్ బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. స్నానం చేస్తుండగా వీడియోలు రికార్డు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో వంట చేసే వారి పని అయ్యుంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో వార్డెన్ ప్రీతిరెడ్డిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ప్రీతిరెడ్డి పోలీసుల అదుపులో ఉంది. హాస్టల్ గదిలోని ఒక బాత్రూం వద్ద కిటికీలో నుంచి ఒక ఆగంతకుడు తొంగి చూశాడని ఫిర్యాదు అందిందని ఏసీపీ శ్రీనివాసరెడ్డి అంటున్నారు. మెస్లో పనిచేసే 5గురిని అదుపులోకి తీసుకున్నామని 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అయితే ఈ ఘటనలో మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కూడా ఉన్నట్టు గుర్తించామని ఏసీపీ శ్రీనివాసరెడ్డి అన్నారు. హాస్టల్కు సంబంధించి మెస్లో పనిచేసే ఒక 5గురు వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి ఆ కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి, అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి వీడియోలు కనబడలేదు. ఇంకా ఏమైనా ఉన్నవి డిలీట్ అయినా అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థులు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కాలేజీ హాస్టల్ కు చేరుకున్నారు. లక్షల రూపాయల ఫీజు కట్టి హాస్టల్లో చేర్పిస్తే పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.